నమస్కారం సార్. జై గురుదేవ్. జై గురుదేవ్. చెప్పండి, గతంలో మీరు ఒక వీడియో ఇచ్చారు మాకు, మీ యొక్క అనుభవాలు ఏదైతే ఉన్నాయో. అప్పటి నుంచి ఇప్పటికి సుమారు ఒక 25 సెట్టింగ్స్ వరకు అయినాయి. అవును స్వామి. ఇంకా ఏ మార్పులు వచ్చినాయి? అప్పటికి ఇప్పటికి ఇంకా ఏ మార్పులు కనిపిస్తున్నాయి? ఏ విధమైన మార్పులు మీరు గమనించారు? చెప్పండి సార్. అప్పటికి ఇప్పటికి నేను అప్పట్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా కారులో కూడా కూర్చోలేకపోయే పరిస్థితి. ఇనీషియల్గా కారులో కూర్చొని ప్రయాణించే స్టేజ్ వచ్చింది. తర్వాత ఆటో కూడా ఎక్కే స్టేజ్ వచ్చింది. తర్వాత గురువు గారిని అడిగి నా హోండా యాక్టివా కూడా నడపగలుగుతున్నాను ఇప్పుడు. మొదటి రోజుకి ఇప్పటికీ నాలో చాలా మార్పు వచ్చింది. డిసెంబర్ 26 నుంచి ఉదయం లేవగానే ఇదివరకు స్టిఫ్నెస్ ఉండేది, ఇప్పుడు స్టిఫ్నెస్ కూడా లేదు. ఐఎమ్ ఆల్మోస్ట్ ఏ నార్మల్ పర్సన్. స్టిఫ్నెస్ అంటే ఎంతసేపు ఉండేది? ఎలా ఉండేది సార్? స్టిఫ్నెస్ ఎలా ఉండేది మీకు? నాకు యాక్సిడెంట్ అయిన కొత్తల్లో ఫిబ్రవరి 16న యాక్సిడెంట్ అయింది. 4 గంటలు కూర్చుంటే కానీ బాడీ లేచి వాష్రూమ్కి వెళ్ళలేకపోయేవాడిని. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ట్రీట్మెంట్కి వచ్చే సమయానికి ఎంతసేపు కూర్చోవాలి? ట్రీట్మెంట్కి వచ్చే టయానికి నేను 3 నుంచి 4 గంటలు నిద్ర లేచి కుర్చీలో కూర్చుంటే కానీ వాష్రూమ్కి వెళ్ళలేకపోయేవాడిని. ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అది స్లోలీ గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. 1 అవర్ దాకా వచ్చింది. 1 అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా డిసెంబర్ 26 నుంచి లేవడం, వాష్రూమ్కి వెళ్ళడం అన్నీ నార్మల్ అయిపోయాయి. గత 11 రోజుల నుంచి ఐఎమ్ ఆల్మోస్ట్ ఏ నార్మల్ పర్సన్. సంతోషం. ఇప్పుడు నా ప్రాబ్లం వల్ల ఓన్లీ పోస్చర్, డ్యూ టు యాక్సిడెంట్ కొద్దిగా వంగినట్టుగా అయిపోయాను. ఆ పోస్చర్ ఒక్కటే ఇప్పుడు ప్రస్తుతం నా ప్రాబ్లము. ఇది మిగతా పరంగా నా బాడీలో ఏమాత్రం నాకు వ్యాధి యొక్క లక్షణాలు ఏమి లేవు. ఏ వ్యాధి యొక్క లక్షణాలు ఏం లేవు. యాక్సిడెంట్ అయినప్పుడు ఉండే పొజిషన్కి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఎ మిరాకిల్. నాకు ఇక్కడికి వచ్చి గురువు గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు పునర్జన్మే ఇక్కడ. లేకపోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి. ఆ ఎక్స్రేలు తీశారు, ఎంఆర్ఐ స్కాన్లు చేశారు, ఆపరేషన్ అవసరం లేదంటారు, నొప్పులు తగ్గవు. మందులు వాడుతున్నాము, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, కాల్షియము, ఎన్ని మందులు వాడి 2 డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా ఏమీ మార్పు లేదు. గురువు గారి దగ్గరకు వచ్చిన తర్వాతే జీవితంలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం నాకు పునర్జన్మ, ఎందుకంటే నేను చెప్పడానికి ఏమీ లేదు. సంతోషం. ఇకపై మిగతా మార్పులు కూడా మీరు పరిపూర్ణంగా రావాలని కోరుకుంటున్నాను. గురువు గారు సజెస్ట్ చేసినట్టుగా మార్నింగ్ లేచినప్పుడు స్టిఫ్నెస్ లేనప్పుడు మీరు చెప్పండి, ఈ ట్రీట్మెంట్ ఆఫ్ చేసి మీరు యోగాలో జాయిన్ అవుతారు కానీ అని సలహా ఇచ్చారు. నాకు డిసెంబర్ 26 నుంచి ఈ రోజు వరకు కూడా గత 11 రోజులుగా కూడా నాకు మార్నింగ్ లేవగానే నడుములో స్టిఫ్నెస్ లేదని గమనించి ఈరోజు గురువుగారికి చెప్పడం జరిగింది. గురువుగారు కూడా ఓకే, మీరు యోగా కంటిన్యూ చేయండి, పోస్చర్ మారడానికి ఏ విధమైన చేయాలి, ఏం చేయాలి, ఎక్సర్సైజ్లు కూడా చెప్తానన్నారు. చాలా సంతోషం సార్. ఎటువంటి మెడిసిన్స్ ఏమీ లేకుండా ఈ విధంగా తగ్గడం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు ఎటువంటి మెడిసిన్స్ లేకుండా ఇది తగ్గడం రియల్లే మిరాకిల్. ఎస్పెషల్లీ నాకు పునర్జన్మ. నాకు గురువు గారి గురించి నాకు ముందే ఎందుకు తెలియదా అని నాకు బాధ వేసింది. నాకు తెలిసిన తర్వాత కూడా రావడానికి 1.5 మంత్ పట్టింది. ఎందుకంటే నేను బయటికి మెట్లు దిగి కూడా నడవలేని స్టేజ్లో ఉండేవాడిని. కిందకు దిగి 2 అడుగులు వేసే స్టేజ్ వచ్చినప్పుడు నెమ్మదిగా మా ఇంటి నుంచి ఇక్కడికి 1.5 కిలోమీటరు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి డాక్టర్ గారికి చెప్పాను, గురువు గారు నేను ఆటోలో కూడా కూర్చోలేని పరిస్థితి, కారులో కూడా కూర్చోలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా నడిచే వెళ్తున్నాను అని చెప్తే ఆ స్టేజ్ నుంచి గురువుగారి ట్రీట్మెంట్ తర్వాత ఈ స్టేజ్కి వచ్చాను. సో ఇప్పుడు మీరు నడక ఇబ్బంది లేదు? వెహికల్లో ట్రావెల్ చేస్తున్నారు? ఎస్, ఐఎమ్ డ్రైవింగ్ ఏ 2-వీలర్ హోండా యాక్టివా. సంతోషం. సో యోగా కూడా కంఫర్టబుల్గా స్టార్ట్ చేయగలుగుతారని విశ్వాసం ఉంది. ఎస్, చాలా సంతోషం సార్. మీ పేరు? చంద్రశేఖర్ అండి. మీ వయసు? 61 సంవత్సరాలండి. చాలా సంతోషం సార్. మీ ఫోన్ నెంబర్ కూడా ఒకసారి చెప్పేసండి సార్ మాకు. 9866185908. జై గురుదేవ్. జై గురుదేవ్. సంతోషం.